హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మొత్తం 5 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మెగా ఉద్యోగ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. మొత్తం 5 జిల్లాల్లో ఈ ఉద్యోగ మేళా, జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఏ జిల్లాలంటే నంద్యాల జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు, అలాగే తిరుపతి జిల్లా, విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మిగతా జిల్లాల వాళ్ళు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలని కామెంట్ రూపంలో తెలిపినట్లయితే ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా తెలియజేస్తాను. కాకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటారో అభ్యర్థులు మాత్రం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ప్రతి వీడియోలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి వివరాలు అయితే చెప్తున్నానండి. naipurnyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, సింపుల్గానే ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. ఇంకా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. నంద్యాల జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నందికొట్కూరు, నంద్యాల డిస్టిక్. ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్చి 4వ తారీఖున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట. అర్హతల వివరాలన్నీ కూడా కంపెనీల వారిగా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. కర్నూలులో పనిచేసేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ జాబ్స్ పొందేటటువంటి అభ్యర్థులు కర్నూలులో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే తిరుపతి జిల్లాలో కూడా రేపటి రోజున అంటే మార్చి 4వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. తిరుపతి జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, నాయుడుపేటలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ ఫైర్ స్టేషన్, ఎల్ఏ సాగరం, నాయుడుపేట, తిరుపతి డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మరోసారి చెప్తున్నా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ ఫైర్ స్టేషన్, ఎల్ఏ సాగరం, నాయుడుపేట, తిరుపతి డిస్టిక్, మార్చి 4వ తారీఖు అనమాట. ఎన్ని కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఐటీఐ అండ్ డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హతల వాళ్ళకి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ జిల్లాలో ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ భాగం అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అలాగే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ 4 కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. అపోలో టైర్స్లో కూడా
అపోలో టైర్స్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. విజయనగరం జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక మహారాజా కాలేజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మహారాజా అటానమస్ కాలేజ్ నియర్ క్లాక్ టవర్ విజయనగరం ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మహారాజా అటానమస్ కాలేజ్ నియర్ క్లాక్ టవర్ విజయనగరం మార్చి 4వ తారీఖున అంటే రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలో కేవలం ఒక కంపెనీలో మాత్రమే జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అయితే అర్హతలు చూసుకున్నట్టయితే బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే బీఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అలాగే ఎంఫార్మసీ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఇటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే లేవన్నమాట. బీఎస్సీ, ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళకి, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్, కాకినాడలో పనిచేయాల్సిందైతే ఉంటుంది. జాబ్స్ పొందేటటువంటి అభ్యర్థులు కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశాలు ఉన్నాయండి. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. విజయనగరం జిల్లాలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా అండి, నెల్లూరు జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను నెల్లూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి రేపటి రోజున జాబ్ మేళా నిర్వహించే వాటికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మళ్ళా కొత్తగా మరొక 3 జిల్లాలు, విజయనగరం జిల్లా, తిరుపతి జిల్లా, అదేవిధంగా నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ రావడంతో మొత్తం అన్ని కలుపుకొనేసి 5 జిల్లాలకు సంబంధించి మళ్ళీ నేను సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. కానీ నెల్లూరు జిల్లాలో నేను నిన్నటి రోజు చేసినటువంటి వీడియో ఇది. ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఒకటే అన్నమాట. ఇక్కడ నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే కన్నా ఏ ప్రాంతంలో అంటే విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కాకుటూర్, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతంలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అర్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి జిల్లా అండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఎంపీడీఓ ఆఫీస్, రాజానగరం, ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు జాబ్ మేళాకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్, రాజానగరం, ఈస్ట్ గోదావరి అనే ప్రాంతంలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. అర్హతలు చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి 10th క్లాస్ అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు 10th క్లాస్ అర్హతల వాళ్ళకి ఉన్నాయి. ఎనీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళకు ఉన్నాయి. అలాగే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. 35 సంవత్సరాల లోపునటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక కంపెనీలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకేమో మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఈ 5 జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ 5 జిల్లాలకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మరొకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు అర్హతలు ఉంటే కన్నా, మీకు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అర్హతలు ఉంటే కన్నా, విద్యార్హతలు ఉంటే జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు, జెండర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా పట్టికలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.